సినిమా హీరోలు హీరోయిన్లు అంటే అభిమానించేవారు చాలా మంది ఉంటారు. వారి కోసం ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసి తమ అభిమాన హీరో సినిమా, పుట్టినరోజు ఇంకా ఇతర కార్యక్రమాలు ఏవైనా ఆ హీరో స్థాయికి తగ్గట్టు చేస్తుంటారు. ఇక పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే థియేటర్ల ముందు పడిగాపులు కాస్తారు. మరి కొందరైతే ఎంత ఖరీదైనా చెల్లించి ఫస్ట్ షో చూసి తీరుతారు. ఆ మధ్య బాహుబలి చిత్రం కోసం వారం రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద పెద్ద జాతర జరిగింది. అభిమానులు పోటీ పడి మరీ టికెట్ల కోసం కొట్టుకున్నారు. కొందరైతే తప్పని పరిస్థితుల్లో బ్లాక్లో టికెట్లు కొని జేబులు ఖాళీ చేసుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ మానియా నడుస్తుంది. మామూలుగానే పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చేవారు చాలా మంది ఉంటారు. ఇక 2 సంవత్సరాల తర్వాత పవన్ వెండితెరపై కనిపిస్తున్నాడని తెలిస్తే ఆ సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడి ఫస్ట్ షో చూసి తీరాలనుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్దార్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. బ్లాక్లో అమ్మేవారు బాగా సొమ్ము చేసుకోవడానికి తయారవుతున్నారు. ఇక విదేశాల్లో తమ అభిమాన హీరోల కోసం ఎంతైనా వెచ్చించి టికెట్లు కొని చూడటం మనం చూస్తూనే ఉన్నాం. బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది. దీనికోసం అభిమానులు టికెట్ల కోసం ఇప్పటికే యుద్ధాలు మొదలుపెట్టారు. ఇక కర్నూలు జిల్లాలో ఓ అభిమాని తన అభిమాన హీరో కోసం 10 లక్షల ఇల్లు అమ్మేసి టికెట్లు కొన్నాడట. అంటే పవన్ అంటే ఎంత అభిమానమో మాటలో చెప్పలేం. అందుకే పవనిజం అంతగా మారుమోగుతుంది. మరి ఇలాంటి సెన్సేషనల్ రికార్డులు సినిమా విడుదల కాకముందే వస్తుంటే సినిమా విడుదలైతే పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్